ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. కేజీ చికెన్ కదా, ఒక స్పూన్ వరకు ఉప్పు, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 స్పూన్లు నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బాగా కలుస్తాయి, ముక్కలకి అన్నీ పడతాయి. బాగా మిక్స్ చేసుకొని అన్నీ దానికి పట్టేలాగా చూసుకొని అప్పుడు ఒక దగ్గర పెట్టాలి. ఎప్పుడైనా సరే నాటుకోడికి కనీసంగా మినిమంగా మీడియం సైజ్ పీసెస్ కట్టించాలన్నమాట. అప్పుడే మనకి కర్రీ అయ్యేటప్పటికి మంచిగా వస్తాయి ముక్కలు. ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా దినుసులు రెడీ పెట్టుకోవాలి. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేయించాలి, ఎందుకంటే అవి చాలా టైం పడుతుంది వేయించడానికి. ఆ తర్వాత మిగతాయి కూడా యాడ్ చేసుకొని అన్నీ వేయించేసేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయింది కదా చికెన్, ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఉప్పు వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిశ్రమం ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ని వేయడానికి రెడీగా ఉందో లేదో చూసుకుందాం. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ని మనం ఇందులో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్లేమ్ హైలో ఉండాలి. హైలో ఉంటేనే చికెన్లో ఉన్న వాటర్ అంతా యూజ్ అయ్యి మనకి గ్రేవీ బాగా వస్తుంది అండ్ చికెన్లో ఉన్న నీచు వాసన పోతుందన్నమాట. సో హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఈలోగా మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న డ్రై రోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టి ఫస్ట్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ముందే వాటర్ యాడ్ చేసేస్తే పేస్ట్ బాగా రాదు, గరుగ్గా ఉంటుంది, అప్పుడు చికెన్కి బాగా పట్టదనమాట. సో వాటర్ ముందే యాడ్ చేయాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈలోగా చికెన్ ఏమవుతుందో చూద్దాము. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేయాలి. టమాటో యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు అయ్యాక చూద్దాం. ఇప్పుడు చూస్తే వాటర్ బాగా వచ్చింది, టొమాటో అండ్ చికెన్లో వాటర్ బాగా వచ్చింది. సో ఇలాంటి టైంలో చికెన్ ఎంత కుక్ అయిందో చూసుకొని ఒక 50% కుక్ అయింది అనుకున్నప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. మసాలా పేస్ట్ని అంతా యాడ్ చేసేసి కొంచెం అందులో ఆ గిన్నెని కడుక్కునేలాగా వాటర్ కూడా కలిపేసి యాడ్ చేసి మళ్ళీ కాసేపు మగ్గాలి. మగ్గినప్పుడు మనం ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉంచితే అప్పుడు మనకి అన్నిట్లో ఉన్న పచ్చివాసన పోయి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో కొంతసేపు మూత పెట్టుకొని మళ్ళీ వచ్చి చూద్దాం. చూసారా ఇప్పుడు ఆయిల్ ఎట్లా ఫ్లోట్ అవుతుందో? ఆయిల్ అలా ఫ్లోట్ అయ్యేటప్పుడు మనకి రెడీ అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసేసి ఒక 6 విజిల్స్ రానివ్వాలి మీడియం టు లో ఫ్లేమ్లో. మాకు ఈ కూర ఎందులోకి తింటున్నాం అనే దాన్ని బట్టి వాటర్ ఎంత పోసుకోవాలో చూసుకోవాలి. కనీసం ముక్క మునిగేలాగా పోస్తే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూస్తే విజిల్స్ అయిన తర్వాత యమ్మీగా వచ్చింది చూడటానికి. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రేవీ కంటెంట్ని చూసుకోవాలి. ఇప్పుడు చపాతీ వాటిల్లోకి అయితే ఇంకొంచెం దగ్గర అవ్వడానికి కొంచెం సిమ్మర్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మా హస్బెండ్తో టేస్టింగ్ చేయిస్తున్నా, చూద్దాం తనేం చెప్తాడు. వేడిగా ఉంది. నేను కంగారు పెడుతున్నాను త్వరగా చెప్పమని. తనేం చెప్పకముందే నాకు అర్థమైంది అది చాలా బాగుందని తన ఎక్స్ప్రెషన్ ద్వారా. ఇంకో ముక్క ఎప్పుడు పెడతానా అని చూస్తున్నాడు కుక్కర్లోకి. ఇంకా అలా లాగించేస్తూ ఉన్నారు. మీరు కూడా కుక్ చేసుకొని ఎంజాయ్ చేయండి.